ఇవాళ సెప్టెంబర్ 30 తారీఖు కల్లా ఎన్నికలు నిర్వహించాలని చెప్తున్నావు. మళ్ళీ కోర్టుకు పోయి నాకు ఇంకా సమయం కావాలంటే ఏదా ఇప్పుడున్న పరిస్థితులను వివరిస్తే ఇస్తుంది. కానీ వీళ్ళ ఇంటెన్షన్ పుట్టుక్కున్న వీళ్ళకి 42% రాగల్లా. ఈ యాక్టింగ్ అంతా, ఈ ధర్నాలు, డ్రామాలు. నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ, आप कह रहे हैं बिहार में वोट चोर के बारे में, इधर अपना सरकार रिजर्वेशन चोरी किया. आपने जो वायदा किया हमारा बीसी परिवार लोगों को 42% रिजर्वेशन, वो खत्म कर दिया अपना चीफ मिनिस्टर. इसके में वोट चोर के बारे में आप बार बार कहते ना, अभी बात करो. तेलंगाना मॉडल बात करो. राहुल गांधी जी, वोट चोर वर्सेस रिजर्वेशन चोर. रिजर्वेशन चोर है. कांग्रेस पार्टी ने रिजर्वेशन चोरी किया. हमारा रिजर्वेशन, हमारा हिस्सा. ఇక్కడ బీసీ ప్రజలు అర్థం చేసుకోవాల్సి, నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా. నేను శాసన మండలిలో కూడా మాట్లాడిన ఆ రోజే, బీసీ బిల్లు పెట్టే రోజే. మీకు ఆ వీడియో కూడా ఒక్కసారి చూడండి. తీన్మార్ మల్లన్న వట్టిగా మాట్లాడలే నేను. మీడియాలో వాళ్ళే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే, పాలిటిక్స్ వాళ్ళే, సినిమా వాళ్ళే, ఐపీఎల్ వాళ్ళే, కాంట్రాక్టర్లు వాళ్ళే, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళదే, భారీ పరిశ్రమలు వాళ్ళవే, రియల్ ఎస్టేట్ వాళ్ళవే. మేము ఏడున్నాం సార్. ఇంకా మా బీసీలకు కంట్రోల్ బియ్యం, ఇందిరా మిల్లు, 2000 పింఛన్, ఆరోగ్యశ్రీ కార్డు సస్టైన్ అవుతుంది. ఈ రాజ్యాంగం మాకు చెప్తా ఉంది, మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నది. ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యం అని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్య పెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ఇది రాజకీయాల కోసం కాదా? అందుకే ఈ వేదిక నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ వాటాల ద్వారానో, ఈ కోటాల ద్వారానో కాదు అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశంలో బీసీలు అధికారంలోకి వచ్చినప్పుడే వాళ్ళ బతుకులు మారుతాయని తమ ద్వారా తెలియజేసుకుంటూ, నేను చెప్పిన దాంట్లో అక్షరం కూడా అబద్ధం లేదు. అక్షరం కూడా. వీళ్ళు దొంగ నాటకం ఆడుతున్నారు. ఈ బిల్లుల ద్వారా, ఆర్డినెన్స్ల ద్వారా దొంగ నాటకం ఆడుతూ ఉన్నారు. స్వతంత్ర కమిటీ పేరుతో మోసం చేస్తూ ఉన్నారు. డెడికేషన్ కమిటీ అని మోసం చేస్తూ ఉన్నారు. ధర్నాల పేరుతో మోసం చేస్తూ ఉన్నారని పదే 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 చెప్తూ వస్తూ ఉన్నాయి బీసీ సమాజానికి. ఇవాళ బీసీ సమాజం కూడా అర్థం చేసుకుంది. ఎస్, మల్లన్న చెప్పేది కరెక్ట్, మల్లన్న 100% కరెక్ట్ చెప్తుండ అనేటువంటి కంక్లూజన్కి ఇవాళ బీసీలు వచ్చారు. బీసీ ప్రజలారా, వీళ్ళు డెత్ సర్టిఫికేట్ తయారు చేస్తున్నారు 42% రిజర్వేషన్కి. నన్ను ఏం చేయమంటారో చెప్పండి. మీరే డిసైడ్ చేయండి. మీరు చెప్పండి ఏం చేయమంటారు. అన్నయ్య, రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన వాళ్ళు ఇప్పుడు చెప్పుల దండ వేయాలి, లేకపోతే మీరే వేసుకొని ఊరేగాలని చెప్పి చెప్తా ఉన్నారు. అన్న, గ్రౌండ్లో ప్రజలు రెడీగా ఉన్నారు మన పార్టీ కోసం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఓకే, అన్న గుడ్ మార్నింగ్. మనం బీసీ నినాదం అంటూ సంవత్సరం నుంచి పోరాడుతుంటే రేవంత్ రెడ్డి గారేమో వారి టీం సభ్యుల నుండి మన బీసీలకు మభ్యపెట్టి అందుకే ఇప్పుడు బీసీ నినాదాన్ని నీరుగారుస్తున్నాడు. అన్న, మీ అందరి డ్రామాలు ఏం చెప్పు. ఆయన బీసీ పార్టీ ప్రతి ఊర్లో బీసీ బిడ్డ నిలబెట్టండి, దాని దగ్గర నుండి గెలిపించుకున్నాను. ఎస్ చరణ, నువ్వు కాంగ్రెస్ పార్టీకి డెత్ సర్టిఫికేట్ ఇవ్వంటున్నావు. 100% ఇస్తా. కాంగ్రెస్ పార్టీని, నా బీసీల కుత్క పైన కాలు పెట్టి తొక్కి చంపినటువంటి కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా ఈ తెలంగాణ గడ్డ మీద చేసి చూపెడతాం. బీసీల సత్తా ఏందో చూపిస్తాం. మీకు పుట్టగతులు, రాజకీయ పుట్టగతులు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా తీసుకొస్తాం. ఎక్కడ ఇప్పటికీ నా జాతుల్లో 89-90 కులాలకు ఇప్పటిదాకా అసెంబ్లీ ఆడుందో తెలియదు. ఎన్నో పేద కులాలు కనీసం సర్పంచ్ కూడా పోటీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళని మభ్యపెట్టి, వాళ్ళని మోసం చేసి, వాళ్ళ ద్వారా ఓట్లు దొబ్బుకొని మిస్టర్ రాహుల్ గాంధీ, నీ ఒపీనియన్ ఏందో చెప్పు దీని మీద. రాహుల్ గాంధీ మాట్లాడాలి ఇప్పుడు.
రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి. దేశం మొత్తం గురించి మాట్లాడుతున్నాం. ఈ దేశం మొత్తం గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీల హక్కులను కాంగ్రెస్ పార్టీ సజీవ సమాధి చేసింది. దీని గురించి నువ్వు మాట్లాడు. కిడ్నీ బాగా 42% రిజర్వేషన్ ఇవ్వకుండా నీ పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణ సీఎం, అగ్రవర్ణ నాయకులందరూ కూడా మా బీసీల కడుపు పైన కాలు పెట్టిర్రు. ఇది 100% అన్యాయం. కాంగ్రెస్ పార్టీ పైన బీసీ ప్రజల యుద్ధం మోగిస్తాం. ఇక ఈ పాలాభిషేకాలు, ఈ ప్రశంసలు, ఈ పూల గుత్తులు పట్టుకొని పోయినటువంటి బీసీ నాయకులకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్నా దండం పెడుతున్నా, మళ్ళా బతుకం మళ్ళా జన్మ లేదు, గుర్తుపెట్టుకోరి. ఏమన్నా చేస్తే ఈ బీసీ ప్రజల కోసం ఇప్పుడే చేద్దాం. బీసీ ప్రజల కోసం రండి. నేను 1000 మెట్లు దిగైనా మీ కాళ్ళ దగ్గరకు వచ్చైనా సరే మిమ్మల్ని బతిలాడడానికి సిద్ధంగా ఉన్నా. మీరు పొరపాటున అమ్ముడు పోకండి, అగ్రవర్ణాల చేతుల్లో కీలుబొమ్మలు కాకండి. రండి. మన ప్రజలు మన కోసం వెయిట్ చేస్తున్నారు. మన ప్రజలు మన కోసం ఆలోచిస్తూ ఉన్నారు. 26 తారీఖు నాడు మంత్రులు ఇచ్చే కమిటీ రిపోర్టే బీసీల 42% డెత్ సర్టిఫికేట్. అది 42% రిజర్వేషన్ కు డెత్ సర్టిఫికేట్ రాస్తా ఉన్నారు వాళ్ళు. బీసీ మేధావులందరినీ, బీసీ యువతను, బీసీ ఎవరైతే కవులు, కళాకారులు, ఉపాధ్యాయులు, సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బీసీ నాయకులకు, బీసీ ఉద్యోగస్తులకు అందరికి కూడా చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, నవార్ నెవర్, నవార్ నెవర్. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు. మనము చనిపోయిన తర్వాత కూడా మనకు చరిత్ర ఉండాలి. ఆ చరిత్రలో మనం అందరం కూడా భాగస్వాములుగా ఉండాలి. దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇక వీళ్ళ కథ మనకు అర్థమైపోయింది, వీళ్ళ భాగవతం మనకు అర్థమైపోయింది. నువ్వే ఎట్లా పసిగట్టినవు? మళ్ళా ఇది ముందే చెప్పినావు కదా, ఇది 4 నెలల కింద మార్చిలోనే చెప్పినావు కదా ఈ కుట్ర కుతంత్రాల మీద. ఎట్లా అంటే నేను చెప్పే సోదరులారా వినండి. ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ స్టేట్మెంట్ మీరు గమనించిరా? అందులో ఎంత ఒత్తిడి ఉన్నా కులగణన చేసిన అనే మాట చెప్పిండు. ఎంత ఒత్తిడి ఉన్నా కులగణన ఎక్కడుంది? ఆ ఒత్తిడి ఎక్కడ? కులగణన చేయొద్దని ధర్నా చేయలే. ఏ పార్టీ కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడలే. ఏ పార్టీ కూడా కులగణనను వ్యతిరేకించలే. ఒత్తిడి ఎక్కడి నుంచి వచ్చింది? ఒత్తిడి వచ్చింది జానారెడ్డి అగ్రవర్ణాల నుంచి. ఈ మాట మనకు చెప్పలే, ఈ మాట మనకు చెప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆ రోజే బీసీల పట్ల విషాన్ని నింపుకొని తయారై ఉన్నాడు. కాబట్టి బీసీ ద్రోహులైనటువంటి వీళ్ళని, బీసీ నయవంచకులైనటువంటి వీళ్ళని రాజకీయంగా సమాధి చేస్తే తప్ప బీసీలకు బతుకులు మారాయి. బీసీ ప్రజలారా తేలిపోయింది. శత్రువు ఎవడో చెప్పిన, నేను శత్రువుకు మనకు మధ్యలో గీత గీసిన, శత్రువు అక్కడ ఉన్నాడు మనం ఇక్కడ ఉన్నాడని చెప్పిన. ఇన్నేళ్ల దశాబ్దాల పోరాటంలో బీసీల శత్రువు ఎవడో గీత గీసి వాడిని అవతలకి నిలబెట్టి నీ ఓటే వద్దుపు అని చెప్పిన. ఇవాళ యువతల వైపు బీసీలను నిలబడ్డం, బరిగీసి ఈ యుద్ధం చేయాల్సిందే. పార్టీలు బీటీలన్నీ వదిలేసేది. పార్టీలు, వివిధ పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకుల ఏ పార్టీ లేదు. మనమంతా ఒక్క తల్లి పిల్లలం. మనల్ని భారత రాజ్యాంగమే తరగతుల వాళ్ళు, ఒకే తరగతి వాళ్ళని చెప్పింది, ఒకే తరగతి వాళ్ళని చెప్పింది. కాబట్టి బీసీలంతా ఒక్కటే. బీసీల పేరు మీద బీసీలకు పార్టీ పరంగా ఇవ్వాలి అని డిమాండ్ చేసే బీసీ ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దిష్టి బొమ్మలు తగలబెట్టండి. ఇంత నయవంచన, ఇంత మోసమా? మాట్లాడరా? ఎన్ని రోజులు బతుకుదాం అనుకుంటారు భూమి మీద? ఎన్ని రోజులు బతుకుతారు ఇంకా? ఇది తేల్చుకోవాల్సినటువంటి యుద్ధం. 26 తారీఖు రోజు మంత్రుల కమిటీ ఇచ్చే రిపోర్ట్ తర్వాత నేను ఇంకా స్పష్టంగా మాట్లాడతా. ఆ రోజు కార్యాచరణ చెప్తా. ఎల్లుండే ఆ రోజు కార్యాచరణ చెప్తా. ఈలోపు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అవి ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో వీళ్ళని నమ్మకనే నేను నా పనిలో ఉన్నా. వీళ్ళని నమ్మలే, వీళ్ళ జోలికి పోలే. అందుకోసమే ప్రజలారా ఖచ్చితంగా బీసీల పార్టీ వస్తుంది. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి బీసీలను అనగదొక్కాలని చూసిన వీళ్ళెవరైతే ఉన్నారో వీళ్లకు ఆ గతి తీసుకొస్తాడు. ఎంతో మంది
ఎంబీసీ కులాలు, ఎంబీసీ ప్రజలు, ముస్లిం మైనారిటీలు, పేద వర్గాల ప్రజల కన్నీళ్లు గారుస్తుంటే ఆ కన్నీళ్లతోని వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. ఎస్ ముఖ్యమంత్రి గారు, నేను చెప్తా ఉన్నా, మీరు మాకు దోకా చేసిరు కదా, కావాలనే దోకా చేసినావు, నువ్వు కావాలనే దోకా చేసినావు. దీని వెనకాల ఎవడెవడున్నాడో వారి లిస్టు తయారు చేస్తాం, ప్రజాక్షేత్రంలో వేస్తాం, మీకు పుట్టగతులు చేయకుండా చేస్తాం, ఎక్కడ కూడా తట్టెడ మట్టి మీకు పుట్టకుండా చేస్తాం. మమ్మల్ని అన్యాయం చేస్తారా? అమాయకులైన బీసీ ప్రజలు నోరు లేదు, అడగలేరు. ఇలా ఆ ప్రజల నుంచే నేను అడుగుతా ఉన్నా, ఆ ప్రజల మనిషిగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఇలా మీరు పెట్టేటువంటి నయానో భయానో బేరసారాలకు ఒక్కరిద్దరు లొంగుతుండొచ్చు, కానీ ఈ సమాజం ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంటున్న వాళ్ళు మెజారిటీ మేధావులు బీసీలు ఇవాళ తయారైతా ఉన్నారు. ఎంత కుట్ర, ఎంత నయవంచన! స్వతంత్ర కమిటీ, డెడికేట్ కమిషన్, ఆడికి పోయి ఢిల్లీకి పోయి ధర్నాలు, రైళ్లు కట్టకపోడు, పూలదండలు. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు, మీ మన్మన్ మీద ఒట్టే చెప్పు, ఇయ్యాలన్న ఉద్దేశం నీకుండేనా? నేను ఒట్టే చెప్తా ఉన్నా, నా పిల్లల మీద నీకు ఇయ్యాలన్న ఇంటెన్షనే లేదు, ఇయ్యాలన్న ఇంటెన్షన్ లేదు. నువ్వు కరుడు కట్టిన రెడ్డివి, నువ్వు కరుడు కట్టినటువంటి బీసీ వ్యతిరేకివి, కాబట్టి నువ్వు ఇయ్యవు. నాకు అర్థమైపోయింది. ఇంత మోసం నేను ఎక్కడ చూడలే. కెన్ యూ యాజ్ ఎ సిటిజన్ నాట్ ఫైల్ ఏ కేస్ ఇన్ సుప్రీంకోర్టు అని అడుగుతా ఉన్నాడు. ఇది ప్రభుత్వం చేయాల్సిన పని. 42% ఇస్తాన్నది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ బీజేపీ పార్టీయో. నీవు 42% రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఏ పార్టీ అయితే ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ అప్పుడు మేము చూసుకుంటాం. భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుందా, బీఆర్ఎస్ మాట్లాడుతుందా, ఇంకెవరు మాట్లాడుతారో మేము చూసుకుంటాం. నువ్వు ఆ ప్రయత్నమే చేయలే. ఇలా బీసీల ద్రోహిగా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోటేయమని తిరుగుతావు? రేపు పొద్దున గ్రామాల పొంటి ఏ ముఖం పెట్టుకొని వస్తావు? మా ఉద్యోగాల మీద, మా విద్య మీద, మా స్థానిక సంస్థల రిజర్వేషన్ను నువ్వు జీవసమాజ్ చేసి, అయ్యా మిమ్మల్ని మీ ఆశయాలను బొందబెట్టినని నేను నా ముఖం చూసి ఓటేయమని చెప్తావా? ముఖం ఉన్నదా ఇవాళ ప్రజల్లోకి రావడానికి? ఎక్కడ ఏడబెడదామో చెప్పండి. మీ మంత్రుల బృందం అంతా ఉంది కదా, ఈ మంత్రుల బృందాన్ని సెక్రటేరియట్ కాడ ముంగట పీటలు వేసి కూర్చోబెట్టు, నేను ఒక్కనే వస్తా, ఈ ప్రజల తరఫున నేను మాట్లాడతా, మీరు సమాధానం చెప్పండి. మోసం, ఇంత దగ ఎక్కడ కూడా చూడలేదు ప్రజలారా, బీసీ ప్రజలారా. మన బీసీలనే కులం కుంపటి వ్యక్తి మనం విడదీస్తారు, మళ్ళీ అగ్రకులాలే గొప్ప అని చేసే విధంగా చేస్తారు. అందుకే మన బీసీ వర్గాలు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి భయ్య, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమే వాళ్ళని ఎప్పుడు కూడా నేనైతే నమ్మను. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను నమ్మను, ఆయన నన్ను నమ్మడు. నేను పక్కా బీసీల పక్షపాతినే. బీసీ ప్రజలారా, ఇక ఇది వీళ్ళ కథ తేలిపోయింది. 26 తారీఖు నాడు మన డెత్ సర్టిఫికేట్ మనం తెచ్చుకోవాలి. 26 తారీఖు నాడు ఉంది, ఎల్లుండి 26 తారీఖు నాడు బీసీల రిజర్వేషన్ డెత్ సర్టిఫికేట్ రాబోతా ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం, దాని గురించి చెప్తా ఏం జరుగుతూ ఉందనేది. ఇంత నయవంచన